నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతావు? ఇవాళ మనం ఐపీఎల్ ట్రెండింగ్ గురించి మనం చుక్కల పుట్టు దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న గ్రౌండ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడున్న పబ్లిక్ అలాగే యూత్ను అడిగి తెలుసుకుందాం ఐపీఎల్ గురించి. మీకు ఇష్టమైన టీం ఏది? ఆర్సీబీ. ఎందుకు? వై ఆర్సీబీ, వై నాట్ ఎస్ఆర్హెచ్? ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ కోసం. అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మన తెలుగు టీంకి మనం సపోర్ట్ చేయకూడదా? కర్మకాలి మీరు గాని ఓడారు. ఒక్కొక్కడికి ఇక జోల పాడ్డాలు లేవు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? చేయాలి, బట్ విరాట్ కోహ్లీ అంటే అభిమానం కాబట్టి ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు సీన్ అండి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ ట్రెండింగ్, ఆ ట్రెండింగ్ టీంలో మీకు ఇష్టమైన టీం ఏది? ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్. నా బెడ్ బాయిల్ అయిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకు సన్ రైజర్స్ హైదరాబాద్? ఎందుకంటే టాప్ ఆర్డర్స్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. అభిషేక్ శర్మ కానీ మిగిలిన వాళ్ళందరూ బ్యాటింగ్ బాగుంది. ట్రావిస్ హెడ్ కానీ మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను ఎస్ఆర్హెచ్కే సపోర్ట్. వై నాట్ ఆర్సీబీ? ఆర్సీబీ కూడా బెటర్ టీమే కానీ హోమ్ టీం కాబట్టి మేము ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడున్న ట్రెండింగ్ టీంలో ఎంఐ ఉంది, అలాగే పంజాబ్ నేషనల్ కింగ్స్ ఉంది. దానిపై మీ ఒపీనియన్? పంజాబ్ కూడా మంచి టీమే. పంజాబ్ కానీ ఎంఐ కానీ మంచి టీమే. పంజాబ్, ముంబై, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ఈ 4 టీంలు సెమీస్కి రావాలని కోరుకుంటున్నాను. మనం ఖచ్చితంగా హైదరాబాద్లో ఫైనల్ చూడబోతున్నాం. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అంటున్న మన సీన్ అన్న. ఎస్ఆర్హెచ్, ఆరెంజ్ ఆర్మీ జిందాబాద్. నమస్తే బ్రో. నమస్తే బ్రో. మీ పేరు? సుబ్బు. ఇప్పుడున్న ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది, మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు? ముంబై ఇండియన్స్. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. వై ముంబై ఇండియన్స్? రోహిత్ శర్మ. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం బాగానే ఉంది, ఆర్సీబీ బాగానే ఉంది, అలాగే పంజాబ్ నేషనల్ కింగ్స్ కూడా బాగానే ఉంది. దానిపై మీ అభిప్రాయం? పంజాబ్ సూపర్ కింగ్స్ బాగానే ఉంది, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బాగుంది అంటే నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మమ్మల్ని పాస్ చేయాలి సార్. కొంచెం ఏదోలా ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంకా మీరు ఏదో టీం అన్నారు? సన్ రైజర్స్ బాగుంది, అలాగే ఎంఐ బాగుంది, పంజాబ్ బాగుంది, ఆర్సీబీ బాగుంది. దానిపై నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు బాగుంది అంటే ఆర్సీబీ అంటే ఒకసారి కప్పు కొట్టింది. వాళ్ళకి బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ బాగున్నాయి. ఇంకా సన్ రైజర్స్కి వచ్చేసరికి హైప్ ఇస్తున్నారనే కానీ ఏం లేదు. ఇంకా ముంబై అంటే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అది బాగుంది. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఏం బాగాలేదు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేసి. చెన్నై బాగాలేదు, టీమే బాగాలేదు. ధోని ఉంటారు అంటున్నారు కానీ ధోని ఏం లేడుగా. ధోని ఉంటే బాగుండేదేమో. రక్తం తడిచిన నేల మీద మీసం తిప్పిన పౌరుషం. ఈసారి కప్పు నమ్దే అని అంటుంది ఆర్సీబీ. దానిపై నీ అభిప్రాయం? ఈసాల కప్పు లాలీపాపు. ఫైనల్ ఏది కొట్టబోతుందో చెప్పండి. ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ కొట్టలేదు, నాదే కప్పు అని విరాట్ కోహ్లీ అన్నాడు. దానిపై నీ అభిప్రాయం? ఎవరు ఎన్ని చెప్పినా అవ్వదు బ్రో. ముంబైదే కప్పు. ముంబై జీతేగా. ముంబై జీతేగా. ఓకే, థ్యాంక్ యూ.